ఇంటికి నువ్వు ఇంటికి కట్టావా నువ్వు ఇట్లా ఇట్లా నేనేం తప్పు చేసినా నేనేం తప్పు చేసినా నేనేం తప్పు చేసినా భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ మాది ఏదైతే భారతీయ జనతా పార్టీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థులకు మా పార్టీ నుంచి పోటీ చేసిందో అందులో 10 మంది గెలిచిండు. 10 మంది గెలిచిన అభ్యర్థులు కూడా మున్సిపల్కి వచ్చిండు. దాంట్లో ఒక అభ్యర్థి మీనా సుఖేందర్ గౌడను కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిండు. ఓటేసిన దానికి అది వాళ్ళ సొంత విషయం, మనకేం సంబంధం లేదు. రాష్ట్ర పార్టీ ఎట్లా చెప్తే అట్లా నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసిన. వీళ్ళు ఏదో మా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి దగ్గర డబ్బులు ఇప్పియాలని చెప్పి హరాస్మెంట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ బొడ్ల రమేష్, ఈ అభ్యర్థులు కొంతమంది బొడ్ల ఆనంద్, సుంకెట విజయ్ ఈ గ్రూప్ వచ్చి మా ఇంటి మీద దాడి చేయడం ఇది అసమంజసం, ఇది పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. వీళ్ళ మీద నేను కంప్లైంట్ చేస్తా తప్పకుండా. ఇప్పుడు ఆల్రెడీ సుఖేందర్ మీద స్టేట్ పార్టీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి యొక్క ఆదేశాల మేరకు నేను కంప్లైంట్ చేసిన, సస్పెండ్ చేయమని లెటర్ పెట్టేసినాం. ఇక్కడ కూడా నా మీద దౌర్జన్యం చేసిన వాళ్ళకు ఖచ్చితంగా నేను లేనప్పుడు మహిళలు ఉన్నది అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతూ ఈ చైర్లు వీర్లు విడగొట్టడం చేసింది. దీన్ని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నా. నేను స్టేట్ పార్టీకి కూడా నేను దృష్టి తీసుకుపోతా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. వాళ్ళ ఆరోపణ నేను మీకు మన పత్రికా ముఖంగా చెప్తున్నా, మీరు పోయి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మేము నిన్ననే విప్పు జారీ చేసినాం, మళ్ళీ ఇవ్వాల కూడా మళ్ళీ స్పెషల్గా ఇచ్చేసాం. మీరు కావాలంటే ఆల్రెడీ విప్పు ఒకటి నిన్న ఇచ్చిన స్టేట్ పార్టీ యొక్క ఏదైతే ఉన్నదో అది పంపించింది నిన్న ఇచ్చినాం. మళ్ళీ తెల్లారి కూడా విప్పు ఒకటి మార్నింగ్ ఇచ్చినాం 8:30 పోయి. దాన్ని అది ఇంప్లిమెంట్ అయ్యేదని కూడా చెప్పిండు. అదొకటి. విప్పు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన కాంగ్రెస్ పార్టీ కోటేషన్ మేము ఇమీడియట్ సస్పెండ్ చేస్తున్నాం. ఆల్రెడీ స్టేట్ పార్టీకి పంపించినాం. స్టేట్ పార్టీకి కూడా ఆయన ఈ సభ్యత్వం పోతుంది, పార్టీని సస్పెండ్ చేస్తాం. అంటే కావాలని మీరు చేసారు, డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర ఆరోపణ. వాళ్ళది అది తప్పుడు ఆరోపణ. వీళ్ళందరూ కూడా ఇవ్వాలన్నా డబ్బులు ఇచ్చినా అని చెప్పి ఏ ఒక్కటి ప్రూఫ్ ఇచ్చినా దేనికన్నా తయారు. అది తప్పుడు ఆరోపణ. అటువంటి భారతీయ జనతా పార్టీలో అట్లాంటిది ఎట్టి పరిస్థితిలో ఉండదు.